విశ్వాసం అనేది ఎట్లా కలుగుతుంది మనకి? విశ్వాసం అనేది మనిషికి ఎట్లా కలుగుతుంది అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో గనుక చూస్తే, రోమా పత్రిక 10వ అధ్యాయము చూడండి, ఒక మాట చదువుదాం. 17వ వచనం చదువుదాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన, ఎవరటండి? వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందంట. ఆ వినే మాటలు ఎవరిని గూర్చి ఉండాలంట? ఎవరిని గూర్చి వినాలి? దేవుని గూర్చి, క్రీస్తుని గూర్చిన మాటలు అయి ఉండాలి. లోకంలో మనుషుడు ఎన్ని విషయాలైనా వింటాడు, కానీ దేవుని గూర్చి వినమంటే వాడికి చేత కాదు. దేవుని గూర్చి వినడానికి ఇష్టపడరు. దేవుని గూర్చి మాటలు వినండి అంటే ఎక్కడ లేని నిద్రపుచ్చుకొస్తూ ఉంటుంది. ఎక్కడ లేని నిద్రపుచ్చుకొస్తుంది అన్నమాట. ఒక ఆయనంట పొద్దున్నే లేచి శుభ్రంగా తయారై ప్రతి ఆదివారం పూట బైబిల్ చంకలు పెట్టుకొని అందరికంటే ముందు సిద్ధపడి వెళ్ళిపోతా అంట ఆయన. ఒక ఆయన అడిగాడంట, ఏంది ప్రతి ఆదివారం పోతే ఒక్క ఆదివారం తప్పు అంటే, ఎన్ని రోజుల కంటే ఆదివారం నాడు దొరికేంత విశ్రాంతి, దొరికేంత తృప్తి ఎప్పుడు కూడా నాకు దొరకదు అన్నాడంట ఆయన. మరి అంత బాగుంటుందా? గుడికి పోతే అంత బాగుంటుంది అంటే, నీకు వచ్చి చూడు తెలుస్తుంది అన్నంట. వాళ్ళు ఎప్పుడు చూడు ఆయన సపరేట్ కుర్చీ ఆ మూలకి. ఎందుకు ముందు వస్తాడంటే అది ఆయన కుర్చీ అనమాట. దాన్ని ఇంకెవరైనా కూర్చోదిక్క అని చెప్పేసి ముందే వచ్చి కూర్చుంటాడు అనమాట. ఇక్కడ మాటలు స్టార్ట్ అయినా, వాక్యం స్టార్ట్ అయిందా ఇక కళ్ళు మూస్తాడు అంతే. ఎవరైనా చూస్తే ధ్యానం చేస్తుండేమో అనుకోవాలి. అంటే ఈ వారం రోజులు నిద్రపట్టంది ఈడ గంట సేపు 2 గంటలకు ఎప్పుడైతే దేవుడి మందిరంలో కూర్చుంటాడో అప్పుడే నిద్రపడుతుంది అంట. మంచి హాయిగా పరలోకం పోయి వచ్చినంత హ్యాపీ అనమాట. ఎందుకు వస్తారంటే వాళ్ళు గుడికి అంటే, ఎందుకు వస్తారండి? నిద్రపోవడానికి. 2 భార్య భర్తలు పొద్దున్నే లేచి గొడవపడినారంట. ఎందుకు గొడవపడినారంటే, నేను గుడికి పోతా అంటే నేను గుడికి పోతానండి. భర్త అన్నాడంట, అమ్మ ఇలా ఇల్లు ఇదంతా నువ్వు చూసుకొని నేను గుడికి పోతా అంటే, లేలే నువ్వే ఇల్లు చూసుకొని నేను పోతా అందంట. సరే ఇట్లన్న పోయి, ఇక భర్త ఏమనుకోండి, ఇట్లన్న పోయి మార్పు చెందని అని చెప్పేసి పంపించినాడు. వచ్చిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఏంటంటే, వచ్చిన తర్వాత అక్కడ దైవజనుడు ఏ వాక్యం చెప్పాడో నాకు చెప్పాలి. నువ్వు ఏ వాక్యం చెప్పాడో నాకు చెప్పాలి అని చెప్పాడంట. మంచిదే, చెప్తాలే అని చెప్పి ఇక పాపం ఇంట్లో ఉన్నటువంటి భర్త ఈ వంట ఆ వంట చేసి పిల్లగాళ్ళని చూసుకొని ఎదురు చూస్తూ ఉంటే భార్య వస్తుంది, చర్చిలో జరిగిన సంఘటనలన్నీ చెప్తారని చెప్పేసి. ఇట్లాగే వచ్చింది పాపం, కింద కూర్చున్నది, అంతా అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఆరాధన అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. రాగానే మంచి భర్త అన్నం పెట్టాడు, మంచి కడుపు నుండి తిన్నారు ఇద్దరు కలిసి. ఇక చెప్పము అన్నాడు. ఏంది అనంటే, ఏం చెప్పమంటారు అనంటే, అసలు చర్చిలో ఏం జరిగిందో చెప్పండి అంటే, చెప్పనండి, ఎంత ఘోరం తెలుసా, నా పక్కన పలానా ఆవిడ కూర్చుంది, ఆమె కట్టుకున్న చీర ఎంతనో తెలుసా, ఆమె మ్యాచింగ్ కూడా వేసుకుందండి, చెవులకి అదే మ్యాచింగు, గాజులు అవే మ్యాచింగు, ముక్కు పుడక కూడా అదే మ్యాచింగు, ఇవన్నీ అవేనండి. ఒక ఆయనేమో పడుకోవడానికి వస్తాడంట ఆరాధనకి, ఇంకొకరేమో ఈ అమ్మలక్కని చూసి మ్యాచింగ్లు చూడడానికి వస్తారంట. ఇక వాక్యం ఎప్పుడు వింటారండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుంది. ఎందుకు రావాలి మనము అంటే, క్రీస్తును గూర్చిన మాటలు వినడానికి రావాలి. ఆయన మాటలు వింటే మన హృదయంలో విశ్వాసం కలుగుతుంది. మన హృదయంలో విశ్వాసం ఉంటే దేవుడి 7 నేత్రములు మనల్ని చూసి సంతోషపడతాయి. మనల్ని చూసి సంతోషపడతాయి. ఏం చేస్తే సంతోషపడతాయి అంట? విశ్వాసమే కదా. 1 కోటి రూపాయలు ఇవ్వండి, సంతోషం కలుగుతుందా దేవుడికి? ఇంతకంటే పెద్ద ఇది తీసేసి పెద్ద మందిరం కట్టండి, సంతోషం కలుగుతుందా? దేన్ని బట్టి సంతోషపడతాడంటే ఆయన? మన చేతిలో, మన హృదయంలో
సంపూర్ణ విశ్వాసం తన పట్ల ఉండడం మూలంగా ఆయన సంతోషపడతాడట. జెరుబ్బాబెలు ఎప్పుడు ఆ నూలుగుండు చేత పట్టుకున్నాడో తెలుసా? అనేక మంది శత్రువులు. పైన వచనం చదవండి, 7వ వచనం చదవడం చూడండి. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నువ్వు చదును భూమి వగుదువు అని అంటా ఉన్నాడు ఇక్కడ. ఏ సమయంలో ఆయన నూలుగుండును చేత పట్టుకున్నాడంటే శ్రమ. ఒక సైన్యము, అనేక మంది మనుషులు ఒక పర్వతం వలె అతను ఎదుర్కోవడానికి వస్తున్నారంట. దేవాలయం యొక్క ప్రాకారములు కట్టడానికి వీల్లేదు, దేవాలయం యొక్క గుమ్మములు నిలపడానికి వీల్లేదు. కూలిపోయినటువంటి ప్రాకారి గోడలు అట్లే ఉండాలి, దాని దర్వాజా నిలపడానికి వీల్లేదు అని చెప్పి శత్రువులు తయారైపోయి అతన్ని హింసించడానికి, అతని పనిని అడ్డగించడానికి, అతన్ని బంధించడానికి, లేదా ఇంకా అవసరమైతే అతన్ని చంపడానికి సైతం పురికొల్పబడి వారు ఒక పర్వతం వలె వస్తున్నారంట. ఆ సమయంలో ధైర్యముగా నూలుగుండు చేత పట్టుకొని పనిచేస్తున్నాడంట ఆయన. శ్రమకాలమున కురింగిపోయినావా, చేత కాని వాడివవుతావు. కాబట్టి శ్రమకాలంలో ధైర్యంగా విశ్వాసం అనే నూలుగుండు చేత పట్టుకొని పని ప్రారంభించాడు. అది చూసిన దేవుని కన్నులు ఆనందిస్తూ ఉన్నవి. నా జీవితంలో అనేక శ్రమలు ఉండొచ్చు. పర్వతం వలె మన మీద పడదామా అన్నట్లు రావచ్చు, అలల వలె నిన్ను ముంచెత్తేస్తామా అన్నట్లుగా రావచ్చు, సుడిగాలి వలె నిన్ను తిప్పి తిప్పి పడేస్తామా అని రావచ్చు. కానీ మన చేతులు ఏముండాలంటే విశ్వాసం. ఎవరి పట్ల విశ్వాసము? దేవుని పట్ల విశ్వాసం మన చేతిలో ఉన్నప్పుడు ఆయన అంటుండు, ఓ పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఎంత మాత్రపు దానవు, చదును భూమిగా, చదును భూమి అంటే ఇట్లాగా, చదును భూమిగా మారిపోతావు, జాగ్రత్త. అప్పుడు మన శత్రువులను అట్లయితే ఆయన హెచ్చరిస్తాడంట. నా బిడ్డల్ని తాకే అధికారము, నా బిడ్డల్ని ముట్టే అధికారము నీకెవరిచ్చారు? చదును భూమిగా మారిపోతావు, జాగ్రత్త అని మన శత్రువుల్ని హెచ్చరిస్తే వాళ్ళు ఏమైపోతారో తెలుసా? గాలి కొట్టుకుపో పొట్టులాగా ఎగిరిపోతారంట. వాళ్ళు ఆ రీతిగా మారాలి అని అంటే మన చేతులు ఏముండాలి? విశ్వాసం అనే నూలుగుండు ఉండాలి, విశ్వాసం అనే గుండు దారం ఉండాలి. అది మనల్ని హెచ్చింపజేస్తుంది, మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది, మనల్ని విజయంలోనికి నడిపిస్తుంది, మనల్ని ఉన్నత స్థితిలోనికి దేవుడే దిగివచ్చి సాతాను శత్రువులను ఎదిరించే స్థాయికి, తన పక్షాన దేవుడు నిలబడే స్థాయికి జెరుబ్బాబెలు పోయినాడు. రేపు నా జీవితం లేకుండా మనందరి జీవితాలు కూడా ప్రభు అదే చేస్తాడు. మన చేతిలో విశ్వాసం అనే నూలుగుండు ఉన్నట్టు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నీ హృదయంలో ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. నీ హృదయంలో విశ్వాసం స్థిరపరచబడి ఉండాలంటే ప్రతినిత్యము ఏ మాటలు వినాలి? ఏ మాటలు వినాలి? దేవుడి మాటలు, క్రీస్తుని గూర్చిన మాటలు వినాలి. క్రీస్తుని గూర్చిన మాటలు చదవాలి, వినాలి, ధ్యానం చేయాలి. అప్పుడే దేవుని కన్నులు మనపై నుండి మనల్ని బట్టి సంతోషపడుతుంటాయి.